బోధన్ పట్టణంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈమెకు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాల నాగేష్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని ఆదిత్య హై స్కూల్ కు చెందిన బస్సు గురువారం రోజున అతివేగంగా నడిపి డ్రైవర్ నిర్లక్ష్యం అలాగే స్కూల్ వారి నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో పూర్తిగా తెలుస్తుందని, రైలు వచ్చే సమయానికి గేట్లు పడ్డా కూడా బస్సు మధ్యలో తీసుకుని డ్రైవర్ వచ్చాడని ఈ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో శివ, ఫిరాజీ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గురువారం రోజున రైల్వే గేట్ వద్ద ఆదిత్య హై స్కూల్కి చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా బస్సు నడిపి అక్కడ రైల్వే గేట్ పడ్డా కూడా చూసి చూడనట్టుగా స్పీడ్గా వచ్చి రైల్వే గేట్ పడినా కూడా మధ్యలో వచ్చి బస్సును ఆపడం జరిగింది. కాబట్టి వెంటనే ఎంఈఓ సార్ గారు స్పందించి ఆదిత్య హై స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ విద్యార్థి పరిషత్గా కోరుతున్నాం. వెంటనే ఆ డ్రైవర్ని కూడా తీసేయాలని కోరుతున్నాం.